హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. నేను చెప్తే నమ్మలేదు. నీ మేనకోడలతో ఇంకొక అమ్మాయి ఉంటుంది అని చూడు. వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు. ఈ రోజు కాదు, రోజు కలిసి వెళ్ళి కలిసి వస్తున్నారు. ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారు, ఒకే చోట ఉంటున్నారు అన్నాడు నాగేష్ ఫ్రెండ్. ఆ గౌరీ నన్ను మోసం చేస్తుంది అనుకోలేదు. ఇన్ని రోజులు దాన్ని నా కంట పడకుండా దాచిపెట్టిందా? దానికి సరైన బుద్ధి చెప్తాను అని కోపంతో ఊగిపోయాడు నాగేష్. నా దగ్గర ఒక ఐడియా ఉంది. దానివల్ల నీకు డబ్బులు వస్తాయి. ఆ గౌరీకి బుద్ధి చెప్పినట్లు ఉంటుంది అన్నాడు నాగేష్ ఫ్రెండ్. ఏంటి, డబ్బులు వచ్చేవా అన్నాడు ఆశ్చర్యంగా. అవును అని తన మొబైల్ ఓపెన్ చేసి, వీళ్ళు దుబాయ్ నుండి వచ్చిన షేక్లు. వాళ్ళకి మన తెలుగు అమ్మాయిలు కావాలి. డబ్బు ఎంతైనా పర్వాలేదు అన్నారు. వాళ్ళకి ఈ గౌరీని, దాని ఫ్రెండ్ని ఇచ్చేస్తే నీకు డబ్బు వస్తుంది అన్నాడు. నాగేష్ ఆలోచిస్తూ, గౌరీ ఒకదాని ఓకే, దాని ఫ్రెండ్ నల్లగా ఉంది కదా, దాన్ని తీసుకుంటారా అన్నాడు అనుమానంగా. రేయ్, వాళ్ళు కలర్ చూడరురా, ఫిగర్ చూస్తారు. అలా చూస్తే గౌరీ కంటే దాని ఫ్రెండ్నే అందంగా ఉంటుంది. మొన్న బాల్కనీలో లంగావోని వేసుకుని పూజ చేసుకుంటుంది. అప్పుడు చూశాను. అబ్బబ్బా, ఆ వంపు సొంపులను చూస్తే నా మతి పోయింది అనుకో. మార్కెట్లో దీన్ని పెడితే ఖచ్చితంగా ఎక్కువ రేట్ పలుకుతుంది అన్నాడు. అవునా, ఇద్దరికి ఎంత డబ్బు వస్తుంది అని ఆశగా అడిగాడు. ఇద్దరికి కలిపి 50 లక్షలు వస్తాయి అన్నాడు. ఏంటి, 50 లక్షలా అని నోరు తెరిచాడు. అవును, మరి మాట్లాడమంటావా అని అడిగాడు. హా, మాట్లాడు అని తొందర పెట్టాడు. అతను షేక్కి ఫోన్ చేసి మాట్లాడి పెట్టేసి, ఒక వారంలో ఇండియాకి వస్తాం అంటున్నాడు. వాళ్ళిద్దరి ఫొటోస్ పెట్టమని అడుగుతున్నాడు అన్నాడు. ఓకే, గౌరీ ఫోటో ఓకే, ఆ అమ్మాయిది తీయాలి. అయినా అదెంత పనిలే. నువ్వు ఆ పని మీద ఉండు. వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత కాల్ చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాగేష్ ఫ్రెండ్. 50 లక్షలు వస్తాయి, వాళ్ళని ఇచ్చేస్తే అని ఆనందపడిపోయాడు. గౌరీ, అక్షర రెడీ అయ్యి మాల్కి వెళ్లారు. డ్రెస్ చేంజ్ చేసుకుని వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళి తమ వర్క్ మొదలు పెట్టారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత విక్రమ్, డేవిడ్ మాల్కి వచ్చారు. ఈసారి ఫుటేజ్ నుండి కాకుండా డైరెక్ట్గా అక్షర వర్క్ చేసే ఫ్లోర్కి వెళ్ళి ఆమె ఎదురుగా చైర్ వేసుకొని కూర్చొని డైరెక్ట్గా సైట్ కొట్టడం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు నవ్వుతున్న అక్షర మొహం విక్రమ్ని చూడగానే మాడిపోయింది. కళ్ళకి ఉన్న గ్లాసెస్ నుండి సూటిగా తన్నే చూస్తున్నట్టు అనిపించింది అక్షరాకి. అనిపించడం ఏంటి, అక్షరానే చూస్తున్నాడు విక్రమ్. అతని కళ్ళకి ఉన్న గ్లాసెస్ కారణంగా అతని చూపు ఎటువైపు ఉందో తెలియదు. నేవీ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని పైన 2 బటన్స్ పెట్టుకోకుండా వదిలేసి కాలు మీద కాలేసుకొని కూర్చొని మొబైల్లో చూసుకుంటున్నట్టు ఫోజు కొడుతూ అక్షరాకి సైట్ కొడుతున్నాడు విక్రమ్. వచ్చిన కస్టమర్లో అమ్మాయిలు అందరూ విక్రమ్ని చూసి సైట్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఫేస్కి మాస్క్ వల్ల అతని ఫేస్ కనిపించకపోయినా విక్రమ్ కలర్, అతని జిమ్ బాడీ చూసి అక్కడున్న అమ్మాయిలు అందరూ విక్రమ్ వైపు నుండి చూపు తిప్పుకోవడం లేదు. విక్రమ్ చూపులు తన్ని ఇబ్బంది పెడుతున్నా కష్టంగా వర్క్ చేస్తున్న అక్షరాకి ఆ ఫ్లోర్లో ఉన్న అమ్మాయిలు అందరూ విక్రమ్ వైపు చూస్తుంటే కోపం వచ్చేసింది. ఆమెకి ఎందుకు కోపం వస్తుందో తెలియదు, కానీ ఆ అమ్మాయిలు విక్రమ్ వైపు చూడడం అక్షరాకి నచ్చడం లేదు. దాంతో రుసరుసలాడుతూ వర్క్ చేస్తుంది. అక్షరాని విక్రమ్ చూడడం, అక్షర ఇబ్బంది పడడం చూసి విక్రమ్ దగ్గరికి వెళ్ళింది గౌరీ. గౌరీని చూసి కళ్ళకున్న గ్లాసెస్ తీసి సూటిగా చూశాడు. విక్రమ్ చూపుకి తడబడి, సార్, మీరు ఇక్కడ కూర్చుంటే తను ఇబ్బంది పడుతుంది. వర్క్ సరిగ్గా చేయలేకపోతుంది. వర్క్ చేయకపోతే మేనేజర్ తిడతారు. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు కదా అని అడిగింది. తనని వర్క్ చేయమని ఎవరు చెప్పారు? తను ఈ మాల్కి ఓనర్. వర్క్ చేసినా టైంపాస్ చేసినా తన్ని అడిగేవారు ఉండరు. నువ్వు కంగారు పడకు అన్నాడు. సార్, మీకెన్నిసార్లు చెప్పినా వినరా? తను మీకు సూట్ కాదు, తనని వదిలేయండి అంటుంటే ఏయ్ అని గట్టిగా అరిచాడు. విక్రమ్ అరుపుకి అందరూ అతని వైపు చూస్తుంటే కోపం కంట్రోల్ చేసుకుని గౌరీ వైపు చూశాడు. కానీ అతని కళ్ళల్లో కోపం వల్ల ఏర్పడిన ఎరుపు చూసి గౌరీ బిక్క చచ్చిపోయింది. భయంగా విక్రమ్ వైపే చూస్తుంటే, చూడు, నువ్వు తనకి ఫ్రెండ్ అని పదే పదే అక్షర నాకు సూట్ కాదు వదిలేయండి అంటుంటే ఊరుకున్నాను. నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటేనా తనని నాకు దూరం చేయాలని చూస్తే ఈ పాటికి చంపి పడేసేవాడిని అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. విక్రమ్ బాబు అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత
గౌరీ అక్కడ ఎందుకు ఉంటుంది? నెక్స్ట్ సెకండ్ కూడా ఉండకుండా అక్కడి నుండి జంప్ అయిపోయింది. విక్రమ్ మూడ్ అప్సెట్ అవ్వడంతో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కస్టమర్ వెళ్ళిన తర్వాత విక్రమ్ వైపు చూస్తే అక్కడ కనిపించలేదు. అప్పటి వరకు అక్కడ ఉండి సైడ్ కొడుతున్న అమ్మాయిలు కూడా కనిపించకపోవడంతో తనకే తెలియకుండా ఆమెలో అనుమానం స్టార్ట్ అయింది. అక్కడ కస్టమర్స్ వెళ్ళిపోవడం వల్ల ఖాళీ అయ్యి విక్రమ్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ఫస్ట్ ఫుడ్ కోర్టుకి వెళ్ళింది. అక్కడెక్కడా కనిపించలేదు. అలా ప్రతి ఫ్లోర్ వెతుక్కుంటూ వెళ్తున్న అక్షర చేతిని పట్టుకుని పక్కన ఉన్న స్టోర్ రూంలోకి లాక్కుపోయారు. భయపడి గట్టిగా అరుస్తున్న అక్షర నోరు మూసేసి, ఏయ్ నేను, భయపడకు అన్నాడు విక్రమ్. విక్రమ్ వాయిస్కి భయం తగ్గించుకొని నోటి నుండి అతని చేతిని విడిపించుకుంది. కానీ కొండ చిలువలా చుట్టుకున్న అతని చేతులు విడిపించుకోలేకపోతుంది. గింజుకుంటున్న అక్షరాన్ని ఒక చేత్తో హ్యాండిల్ చేస్తూ, నీ బక్కవాటానికి నువ్వెంత గింజుకున్నా అవ్వదు కానీ సైలెంట్గా ఉండు అన్నాడు. మరి ఈ బక్కదాన్ని ఎందుకు పట్టుకున్నారు? వదలండి అంది కోపంగా. అబ్బో, మేడం గారికి కోపం కూడా వస్తుందే. అది సరే, ఎందుకు నా కోసం వెతుకుతున్నావు అని అడిగాడు. నేనేమి మిమ్మల్ని వెతకడం లేదు అంది. నువ్వు అబద్ధం చెప్పలేవు. నువ్వు మాల్ మొత్తం నా కోసం తిరుగుతున్నావు అని అర్థమైంది. కానీ ఎందుకు వెతుకుతున్నావు? మిస్ అవుతున్నావా నన్ను అని చిలిపిగా అడిగాడు. మిమ్మల్ని వెతికింది నిజమే, కానీ మిమ్మల్ని మిస్ అయి కాదు. గౌరీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం చూశాను. తన మాటల వల్ల మీరు బాధపడ్డారేమో, సారీ చెబుదాం అనుకున్నాను. అందుకోసమే వెతుకుతున్నాను అంది. అంటే పాప గౌరీ మాట్లాడడం చూసింది కానీ విక్రమ్ సీరియస్ అవ్వడం చూడలేదు. విక్రమ్కి ఒక ఆలోచన వచ్చి, అవును తిట్టింది. తిట్టడం కాదు, చాలా దారుణంగా మాట్లాడింది అన్నాడు బాధగా మొహం పెడుతూ. విక్రమ్ ఫేస్ చూసి అక్షర ఫేస్ కూడా బాధగా మారిపోయింది. సారీ, ఈలోగా ఎక్కువ తలస్నానం చేసి వస్తాను, దుమ్ము పడి చిరాగ్గా ఉంది అని టవల్ తీసుకుని నేను సారీ వెళ్ళింది. గౌరీ వెళ్ళిన తర్వాత నేను ఓకే చేయాలి వెళ్ళింది. నువ్వు ఒకటి చెయ్యాలి అన్నాడు. రావడంతో వచ్చావా? రావు అనుకున్నాను లోపల అన్నాడు విక్రమ్. నువ్వు వస్తున్నా ఒక ముద్దు పెట్టాలి అన్నాడు. అతను దగ్గరకు రావడంతో ఒక అడుగు వెనక్కి వేసి, మీకు ఏం వండాలో చెప్పి సారీ చెప్దామని వస్తే నేను నైట్ చపాతీ మాత్రమే తింటాను, వాటిలోకి ఏం కర్రీ చేసినా పర్వాలేదు, ఒక కాఫీ తీసుకురా అన్నాడు. అలాగే అని కాఫీ చేసి విక్రమ్కి ఇచ్చింది. దాన్ని తీసుకొని తాగి చాలా టేస్టీగా ఉంది, ముద్దు అడగకూడదు అని అక్షరాన్ని అమ్మాయిని అడగకూడదు. విక్రమ్ పెళ్లి చేసింది అమ్మాయిని అడగవచ్చు. అక్షరాకి హ్యాపీగా అనిపించింది. నన్ను పెట్టమంటావా? నేను పెడితే ఎక్కడ పెడతానో తెలియదు. మాటలు కలపడం అనుకున్నాడు. అతనికి కాల్ రావడంతో వదిలేలా లేదని అని అక్షరాన్ని చెప్పి మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. పెట్టింది. విక్రమ్ వెళ్ళిన తర్వాత దీన్ని ఎవరైనా కిచెన్ లో అంటారా అన్నాడు కోపంగా. స్టార్ట్ చేసింది. ముద్దు పెడితే అరగదు అంటారేంటండి? సమయంలోనే కదా అంది. వాటిని హాట్ బాక్స్ లో వచ్చేలా పెట్టాలి అన్నాడు. సర్దేసి అదేలా ఫ్లాట్ కి వెళ్ళిపోయింది. అక్షర బుగ్గపై గౌరీ సౌండ్ వచ్చి రావడం చూసి గట్టిగా ముద్దు పెట్టాడు. నేను చేస్తాను అంది. పాప బిగిసిపోయింది. చేస్తాను గౌరీ వద్దన్నని వంట పూర్తి చేసి స్నానానికి వెళ్ళింది. పెట్టాలి విక్రమ్ కాల్ మాట్లాడి వచ్చేసరికి బుగ్గ చూర ఎక్కడా కనిపించలేదు. వల్ల కాదండి, నన్ను వదిలేయండి అని ఏడ్చేసింది. బయట నుండి వస్తున్న డేవిడ్, ఏంటి సార్ వెతుకుతున్నారు అని అడిగారు. మీ మేడం ని అన్నాడు. ఏంటి మేడం అన్నాడు. పెట్టద్దు గాని గట్టిగా కూడా ఇచ్చుకో, నైట్ ఈవినింగ్ వరకు సరిపడి వండాలి అని అడిగి మరి సాయంత్రం అని కంగారు దానిలా అడిగింది. డైనింగ్ టేబుల్ నవ్వుతూ మళ్ళీ ఈవినింగ్ ప్రిపేర్ చేయాడు. గుర్తొచ్చి విక్రమ్ కూడా డైనింగ్ టేబుల్ బాక్సెస్ కంగారుగా అప్పుడే వండేసిందా, నన్ను ఫాస్ట్ అని తెలుసు మరి ఫాస్ట్ అని తెలియదు, మిమ్మల్ని కాదు నన్ను వదలని అడిగాడు. వెళ్ళిపోతాను, మరి నేను కాల్ మాట్లాడి వచ్చారు వద్దన్నారు, వెళ్ళిపోయింది. ఇచ్చేసి వెళ్ళు అరగంట కూడా మాట్లాడలేదు. పట్టుకున్నారు కదా, నిజంగా మేడం సూపర్ ఫాస్ట్ సార్ అడిగినాడు. అన్నాడు విక్రమ్. అర్థమయ్యి సార్ ఫుడ్ ఉండగా ఆర్డర్ పెట్టమంటున్నారు ఆమె అయోమయంగా అడిగాడు. ఆమె మెడవంపులో ఎందుకు చేశారు రేపు మార్నింగ్ చెప్పారు పీల్చుకొని కళ్ళు మూసుకున్నాడు. ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కి వెళ్ళాడు. ఆమె మెడపై తగులుతుంటే అని ఏదో తెలియని మైకంలోకి వెళ్లిపోయి ఆర్డర్లు మూసాడు. అతని స్పర్శ ఆమెకు కొత్తగా తోచకపోవడంతో వింతగా అనిపించింది. అక్షర నుండి వస్తున్న చందనపు పరిమళం గాఢంగా పీల్చుకొని, ఇందుకే నిన్ను హగ్ చేసుకోమని అన్నది. నీ ఒంటి పరిమళం తగిలి ఎన్ని రోజులు అయ్యిందో మత్తుగా అనగానే
అక్షర ట్రాన్స్లో నుండి బయటికి వచ్చి విక్రమ్కి దూరం జరిగి నేను వెళ్తాను అంది తడబడుతూ. నాకు వదలాలని లేదు అని విక్రమ్ మత్తుగా అంటుంటే భయం వేసి తన బలం మొత్తం ఉపయోగించి విక్రమ్ని తోసి అక్కడి నుండి పారిపోయింది. ఏయ్ ఆగు, లేదంటే తర్వాత పనిష్మెంట్కి నేనే ముద్దు పెట్టుకుంటాను అని విక్రమ్ అరుస్తున్నా అక్షర అతని మాటలు లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. విక్రమ్ మాటలు వినిపిస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది అక్షర. తన ప్లేస్కి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని గటగట వాటర్ తాగేసింది. నీకు పిచ్చి పట్టిందే అక్షర, అతను ఫీల్ అయితే నీకెందుకు, ఇప్పుడు చూడు ఎలా ఇరుక్కుపోయావో అని తనని తాను తిట్టుకొని మెడ దగ్గర మంట పుడుతుంటే ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుంది. మెడ దగ్గర రక్కేసినట్టుగా ఎర్రగా అయిపోయింది. ఇదేంటి ఇలా అయ్యింది అంటూ ఆలోచిస్తే అది విక్రమ్ గడ్డం గుచ్చుకొని ఇలా అయ్యింది అనుకుంది. ఇంతకు ముందు జరిగిన సంఘటన తలుచుకోగానే ఆమె బుగ్గలు వేడిగా అయిపోయాయి. బుగ్గలపై 2 చేతులు పెట్టుకొని బాబోయ్ ఇతనికి దూరంగా ఉండాలి అనుకుంది. కానీ తనకి దగ్గర వస్తున్న విక్రమ్పై కోపం రావడం లేదు. ఇంకా అతను తన కోసం పరితపించిపోతుంటే అదొక హ్యాపీనెస్ ఇస్తుంది. అతని స్పర్శ చేష్టలు చిరాకు రాకుండా ఇంకా ఇష్టంగా అనిపిస్తున్నాయి. ఇన్నేళ్లలో తను ఒక మగాడి వైపు చూసింది లేదు. అలాంటిది అతను ఏం చేస్తున్నా ఎందుకు కాదనలేకపోతుంది. అతను తన మనసుకి నచ్చాడా, ప్రేమిస్తున్నాను అని అతను చెప్పగానే అక్షర మనసుకి రెక్కలు మొలిచాయి. పోగొట్టుకున్నది ఏదో దగ్గరికి వచ్చినట్టు అనిపించింది. ఆలోచనలో ఉన్న అక్షర ఏయ్ అమ్మాయి అని అరిచిన మేనేజర్ పిలుపుకి ఉలిక్కిపడి అతని వైపు చూసింది. మీరిద్దరూ వర్క్ మానేసి వచ్చిన కస్టమర్స్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు అని సీరియస్ అయ్యాడు. ఇద్దరునా అని పక్కకి చూస్తే గౌరీ కూడా భయంగా మేనేజర్ వైపు చూస్తుంది. విక్రమ్ ఇచ్చిన వార్నింగ్కి భయపడి తన ప్లేస్లోకి వచ్చేసింది. విక్రమ్కి దూరంగా అక్షరని ఎలా పెట్టాలి అని ఆలోచిస్తూ విక్రమ్ కోసం అక్షర వెళ్లడం గమనించలేదు. ఆ ఆలోచనలో ఉండగానే అటుగా వెళ్తున్న మేనేజర్ వచ్చి వర్క్ మానేసి వచ్చే కస్టమర్స్ని పట్టించుకోకుండా ఉన్న ఇద్దరిని పిలిచాడు. గౌరీ అక్షరాని తిడుతున్న మేనేజర్ దగ్గరికి ఫాస్ట్గా వచ్చి ఏదో చెప్పాడు డేవిడ్. అంతే అతనికి చెమటలు పట్టేశాయి. సో సారీ మేడం, మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడున్న వెయిటింగ్ రూమ్లో కూర్చోండి అన్నాడు భయంగా. మేనేజర్లో మారిన బిహేవియర్ చూసి గౌరికి అర్థమయ్యింది. దాంతో ఏం అవసరం లేదు, మా వర్క్ మేము చేసుకుంటాం అని కోపంగా డేవిడ్ వైపు చూసి అక్షర చేతిని పట్టుకుని అక్కడి నుండి లాక్కుపోయింది. ఈ బండదానికి తిక్క చాలానే ఉంది అనుకొని విక్రమ్ దగ్గరికి వెళ్ళాడు. సార్, మీరు చెప్పినట్టే మేనేజర్కి మేడం మీకు కాబోయే వైఫ్ అని కేర్ఫుల్గా ఉండమని చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చాను అన్నాడు. గుడ్ అంటూ అక్షరాన్ని చూస్తుంటే సార్, ఆ మాల్ ఓనర్ డీలింగ్ మాట్లాడుకోవడానికి పిలిచారు అన్నాడు డేవిడ్. అక్కడికి ఎందుకు వెళ్ళడం, అతన్నే ఇక్కడికి రమ్మని చెప్పు అన్నాడు అక్షర నుండి చూపు తిప్పకుండా. అవును సార్, బట్ మన మాల్ వల్ల కదా అతనికి లాస్ వచ్చింది, అందుకని ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా అని సీరియస్గా చూశాడు. అందుకే సార్, ఇద్దరు ఎక్కడికి వెళ్లకుండా ఒక కాఫీ షాప్లో మీటింగ్ అరేంజ్ చేశాను అన్నాడు భయంగా. దట్స్ గుడ్ ఐడియా, లెట్స్ గో అంటూ కోట్ వేసుకొని బయటకు నడిచాడు. అతని వెనుక డేవిడ్ పట్టిన చెమటలు తుడుచుకుంటూ వెళ్ళాడు. అక్షర విక్రమ్ ఎక్కడా కనిపించకపోవడంతో కొంచెం డల్ అయింది. కానీ అది బయటకు చూపించకుండా వచ్చే కస్టమర్స్తో చిరునవ్వుతో మాట్లాడుతూ వర్క్ చేస్తుంది. టైం 1:50 అవ్వడంతో లంచ్ బాక్స్ తీసుకొని వాళ్ళు లంచ్ చేసే రూమ్కి వెళ్ళారు. అక్షర తింటుంది, కానీ ఆమె మనసంతా విక్రమ్ దగ్గరే ఉంది. అతను తిన్నాడో లేదో 2 గంటల నుండి అతని జాడ లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంది. ఎప్పుడు నీ వెనకే తిరగడానికి అతను ఏమైనా పోకిరి అనుకుంటున్నావా? పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన పనులు ఆయనకు ఉంటాయి అని అంతరాత్మ చెప్పేసరికి నిజమే అనుకుంది. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండి నన్నెందుకు కోరుకుంటున్నారు? ప్రేమతో కోరుకుంటున్నట్ట, లేదంటే గౌరీ చెప్పినట్టు కోరికతోనా? ఎందుకో రెండోది అనుకోగానే ఆమె మనసు బాధపడింది. ఫస్ట్ డే మీటింగ్లోనే విక్రమ్ తనకి నచ్చేశాడు. ముఖ్యంగా అతని నీలి కళ్ళు. ఏ మగాడి వైపు కన్నెత్తి చూడని అక్షర అతన్ని చూడగానే మనసులో ఆరాధించడం మొదలుపెట్టింది. మళ్ళీ అతను కనిపించే అవకాశం ఉండదు. తను అతనికి
అందంలోనూ ఆస్తిలోనూ సరిపోదు. అయినా అతనే ఈ జన్మకి తన భర్త అని ఫిక్స్ అయింది. అలా ఎందుకు అనుకుంటుందో ఆమెకే తెలియదు. ఎంత అతని ఆలోచనల నుండి, తన మనసులో నుండి అతని రూపం చెరిపేయాలి అనుకున్నా అది అవ్వలేదు. అతని గురించే ఆలోచించేది. అతనికి ఇంతకుముందు పరిచయం ఉన్నట్టు అనిపించేది. తర్వాత రోజు తమ పక్కింట్లో విక్రమ్ కనిపించేసరికి ఆమె ఆనందం మాటల్లో చెప్పలేనిది. అతని అల్లరి చేష్టలు గుర్తు చేసుకొని మురిసిపోయింది. విక్రమ్ ఇచ్చిన పూలను తన బట్టల కబోర్డ్లో దాచుకుంది. కానీ గౌరికి తెలియకుండా. ఆమె ఇదంతా అతన్ని ఆరాధిస్తుంటే విక్రమ్ స్వయంగా అక్షరాన్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పగానే నిజంగా ఇది జరుగుతుందా? అతను అన్న మాటలు కల అయిపోవుగా అనుకొని తన్ని తాను ఎన్నిసార్లు గిల్లుకుందో. అతను చెప్పిన మాటలు నిజంగా అన్నాడు అని తెలియగానే పోయిన తన ప్రాణం తన దరికి చేరినట్టు అనిపించింది. కానీ గౌరీ చెప్పిన మాటల వల్ల విక్రమ్ తనని కోరికతో చూస్తున్నాడేమో అని అనుమానం పెరిగింది. అక్షర ఆలోచనలు ఇలా ఉంటే గౌరీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడున్న సమస్య విక్రమ్ నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంది. ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండి సరిగ్గా భోజనం చేయకుండా మళ్ళీ వర్క్లో జాయిన్ అయ్యారు. విక్రమ్ కాఫీ షాప్కి వెళ్ళి డీల్ మాట్లాడుకొని అతని మాల్కి అడ్వాన్స్ ఇచ్చి వచ్చేశాడు. ఈవినింగ్ వర్క్ అయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని గౌరీ, అక్షర మాల్ నుండి బయటకు వచ్చారు. లిఫ్ట్ దిగి పార్కింగ్ ఏరియాలో నడుస్తున్న వాళ్ళ ముందు వచ్చి ఆగింది విక్రమ్ కార్. అందులో నుండి డేవిడ్ దిగితే డ్రైవింగ్ సీట్లో ఉన్న విక్రమ్ అక్షరాని చూసి సైగ చేశాడు కార్ ఎక్కని. అక్షర గౌరీ వైపు చూస్తే వద్దు అని తల అడ్డంగా ఊపింది. అంతే, విక్రమ్కి కోపం వచ్చేసింది. ఫాస్ట్గా కార్ దిగి అక్షరాని కార్లో కుదేసి గౌరీకి ఒక సీరియస్ లుక్ ఇచ్చి తిరిగి కార్ ఎక్కి స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా 10 సెకండ్స్లో జరిగిపోవడంతో నోరు తెరిచేసిన గౌరీ కార్ సౌండ్కి తేరుకొని వదలండి తనని అని అరుస్తూ కారు వెనక వెళ్తుంటే, ఎక్కడికి పాప వెళ్తున్నావు? మన లెక్కలు మనం తేల్చుకోవచ్చు పద అంటూ గౌరీని ముందుగా బుక్ చేసి పెట్టుకున్న క్యాబ్లో కుదేశాడు డేవిడ్. దిగుతున్న గౌరీ నడుం పట్టుకొని భయంగా చూస్తున్న డ్రైవర్ వైపు కార్ స్టార్ట్ చేయి అని సీరియస్గా చెప్పాడు. ఆ డ్రైవర్ బాడీ బిల్డర్గా ఉన్న డేవిడ్కి భయపడి గింజుకుంటున్న గౌరీని ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేశాడు. విక్రమ్ అక్షరాన్ని తీసుకొని సిటీకి దూరంగా వచ్చేశాడు. ఎవరూ లేని ప్లేస్లో కార్ ఆపి అక్షర వైపు చూస్తే భయంగా విక్రమ్ వైపే చూస్తూ కనిపించింది. ఆమె సీటు బెల్ట్ తీసి ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. వదలండి అంటూ అతని చేతుల్లో గింజుకుంటున్న అక్షర మెడ మీద చప్పున ముద్దు పెట్టాడు. అంతే, దెబ్బకి పాప మ్యూట్ అయిపోయింది. నువ్వు సైలెంట్గా ఉండు, లేదంటే ఈసారి ఎక్కడ ముద్దు పెడతానో తెలీదు అనగానే భయంగా విక్రమ్ వైపు చూసింది. భయపడకు, నువ్వు సైలెంట్గా ఉంటే నేనెందుకు ముద్దు పెడతాను అన్నాడు కళ్ళెగరేస్తూ. అక్షర సైలెంట్గా తలదించుకొని ఉంటే ఆమె గడ్డం పట్టుకొని పైకి లేపి, ఏంటి నీ ప్రాబ్లం? నేనంటే ఇష్టం లేదా అని అడిగాడు. చూసిన వెంటనే ఇష్టం ఎలా వస్తుందండి అని అంది మెల్లిగా తలదించుకొని. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నా కళ్ళలోకి చూసి చెప్పు అన్నాడు గంభీరంగా. అయినా అక్షర దించిన తల ఎత్తకపోవడంతో, అంటే నువ్వు చెప్పింది అబద్ధం అనుకోమంటావా అని అడిగాడు. నేను అబద్ధం చెప్పడం లేదు. గౌరీ చెప్పినట్లు మీరు నన్నెందుకు పెళ్లి చేసుకుంటారు? మీ పక్కన నేను నిలబడితే మీకు అవమానకరంగా ఉంటుంది. అటువంటి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఎలా నమ్మమంటారు? చాలామంది అమ్మాయిలతో తిరుగుతారు అని గౌరీ చెప్పింది. వాళ్ళలానే నన్ను కోరిక తీర్చుకొని వదిలేరు అని గ్యారెంటీ ఏంటి అని తన అనుమానం బయటపెట్టింది. అక్షరాకి మనసులో కష్టంగా ఉన్న తన అనుమానం బయటపెట్టింది. అతని నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో తలెత్తి చూసిన ఆమెకి ఎర్రబడ్డ కళ్ళతో అక్షర వైపు చూస్తూ కనిపించాడు. పిడికిలు బిగించి కోపం కంట్రోల్ చేసుకుంటున్నాడేమో. చేతి నుండి మెడ వరకు నరాలు పచ్చగా తేలి కనిపించాయి. అంత కోపంగా విక్రమ్ని చూడడంతో బిక్క చచ్చిపోయింది అక్షర. అతని చూపులు వేడి తన మొహానికి తగులుతుంటే అతని ఒడిలో నుండి దిగాలని చూసింది. కానీ ఆమెను ఎటూ పోనివ్వకుండా నడుంపై చేతులు బిగించి పట్టుకున్నాడు.
బద్ధకంగా నిద్రలేచిన గౌరీ అక్షర కోసం కిచెన్లోకి వెళ్ళింది. కాని అక్కడ అక్షర కనిపించలేదు. బాల్కనీలోకి వెళ్లి చూస్తే అక్కడ పూజ చేసినట్టు ఉంది. ఎక్కడికి వెళ్ళింది? ఈ టైంకి లంచ్ టిఫిన్ అన్నీ రెడీ చేసేది కదా అనుకుంది. కిచెన్ని రాత్రి ఎలా సర్దిందో అలానే ఉండడంతో డోర్ ఓపెన్ చేసుకుంటూ అక్షర కోసం బయటకు వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ విక్రమ్ ఫ్లాట్ ముందు ఉన్న అక్షర చెప్పులు చూసి అనుమానంగా విక్రమ్ ఫ్లాట్కి వెళ్తుంటే ఫోన్ మాట్లాడి వస్తున్న డేవిడ్ గౌరీ తమ ఫ్లాట్కి వెళ్లడంతో కంగారుగా ఆమె ముందుకు వచ్చాడు. ఏయ్ అమ్మాయి, ఎక్కడికి వెళ్తున్నావు? ఔటర్స్ లోపలికి వస్తే మా బాస్కి నచ్చదు అన్నాడు సీరియస్గా. పక్క వాళ్ళు ఫ్లాట్లోకి వెళ్లడం మీకే కాదు మాకు నచ్చదు అంది కోపంగా. అవునా, మరెందుకు వెళ్తున్నావు? లోపల మా ఫ్రెండ్ ఉందని వెళ్తున్నాను అంది. అలా అని మీ ఫ్రెండ్ చెప్పిందా అని వెటకారంగా అడిగాడు. కాదు, తన చెప్పులు చెప్పాయి అని అక్షర చెప్పులు చూపించింది. అక్షర చెప్పులు చూసి డేవిడ్ గతుక్కుమన్నాడు. మేడంని ఈ బాండం చూడలేదు అని బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తుందో అని భయంగా చూశాడు గౌరీ వైపు. డేవిడ్కి ఒక సీరియస్ లుక్ ఇచ్చి వెళ్తుంటే అడ్డుపడ్డాడు. ఏయ్ తప్పుకో అని అరిచింది. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? చెప్పులు చూసి మీ ఫ్రెండ్ మా ఫ్లాట్లో ఉందని అంటున్నావు. ఆ చెప్పులు ఎవరైనా పిల్లలు తెచ్చారేమో అన్నాడు. నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే తను లోపల ఉందేమో అని డౌట్ కొడుతుంది. నన్ను చూడనివ్వు అని వెళ్తుంటే ఏయ్ బాండం, చెప్పేది నీకే అని విసుగ్గా అన్నాడు. అందరూ బాండం అని అంటుంటే కోపం వస్తుంది. ఇప్పుడు కూడా డేవిడ్ బాండం అని పిలిచేసరికి ఈసారి పిచ్చిలేసింది గౌరీకి. ఫాస్ట్గా డేవిడ్ దగ్గరికి వచ్చి అతని జుట్టు పట్టుకొని ఒంగో పెట్టి వాయించేసింది. గౌరీ కొట్టే దెబ్బలు డేవిడ్ జిమ్ బాడీకి తగలకపోయినా జుట్టు పట్టుకోవడంతో నొప్పి పుట్టి కుయ్యో మొర్రో అని అరుస్తున్నాడు. అబ్బా వదలవే బాండం, అయినా ఇలా బండగా ఉంటే బాండం అనక సన్నజాజి తీగ అంటారా అన్నాడు ఆమె నుండి జుట్టు విడిపించుకొని. దాంతో మళ్ళీ కొట్టబోయి ఆమె చేతిని పట్టుకొని ఏంటి ఆడపిల్లవి అని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు, నాకు కోపం వచ్చింది అంటే హా ఏం చేస్తావు, హా ఏం చేస్తావు అని డేవిడ్ మీదకి పోతుంటే చేతిని మడిచి గోడకి అదిమి పెట్టాడు కోపంగా. కారిడార్లో ఆడుకుంటున్న పిల్లలు డేవిడ్ని గుద్దుకుంటూ వెళ్లడంతో ఫోర్స్గా వెళ్ళి గౌరీని గుద్దుకున్నాడు. రాక్ లాంటి అతని జిమ్ బాడీ మెత్తటి తన ఎదపరువాలకి తగలడంతో బిగుసుకుపోయింది గౌరీ. డేవిడ్ అంతే, 30 ఏళ్లలో ఆడగాలి సోకని బ్రహ్మచారి. ఒక అమ్మాయిని అతుక్కొని ఉండడంతో ఇన్ని రోజులు కలగని ఫీలింగ్స్ అతనిలో కలిగాయి. రెప్ప వేయకుండా గౌరీ వైపు చూస్తున్నాడు. చబ్బీ బుగ్గలు, మధ్యలో ఎర్రని దొండపండు లాంటి పెదవులు ఊరిస్తుంటే వాటిని అందుకోమని మనసు ఉరకలు వేస్తుంటే ట్రాన్స్లో అతని ఫేస్ ముందుకు తెచ్చాడు. డేవిడ్ ఏం చేయబోతున్నాడో గ్రహించి ఇంకొక చేత్తో అతని డొక్కలో పొడిచింది. చంపేసిందిరోయ్ అంటూ పొట్ట పట్టుకున్నాడు. నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అని జడ వెనక్కి వేసుకొని ముందుకు వెళ్తుంటే నన్నే కొడతావా అని గౌరీ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ముందు మెల్లిగా పట్టుకోవడం వల్ల పెద్ద నొప్పి లేదు, కానీ ఈసారి కోపంతో పట్టుకోవడంతో నొప్పి పుట్టి రేయ్ నేను కాదురా నువ్వే బండ, వదలరా బండ సచ్చినోడా అని అరుస్తుంటే గౌరీ అరుపులు విని అక్షర హాల్లోకి వచ్చింది. ఆమె వెనుకే విక్రమ్ కూడా. వాళ్ళు గుమ్మం ముందు ఉండడంతో హాల్లో అక్షరాని చూసి అక్షర నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. అక్షర విక్రమ్ రావడంతో గౌరీ చేతిని వదిలేశాడు డేవిడ్. డేవిడ్ వైపు సీరియస్గా చూసి చెప్పు అక్షర, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అది అన్నయ్య వాళ్ళకి వంట చేసుకోవడం రాదట, బయట ఫుడ్ తినడానికి ఇబ్బంది పడుతున్నారని వీళ్ళకి వంట చేస్తున్నాను అంది. మొదలు పెట్టావా నీ సమాజ సేవ? నీకేం చెప్పాను? వీళ్ళకి దూరంగా ఉండమని అంటే వీళ్ళకి వండి పెడుతున్నావా అని కోపంగా అడిగింది. పాపం కదా అని అంది మెల్లిగా. ఏంటి పాపం? ఇప్పుడు మనం పాపం అనుకుంటే తర్వాత అందరూ మనల్ని చూసి పాపం అనుకుంటారు అంది. హలో మేడం, ఏంటి మీ ఉద్దేశం? మేము నీ కంటికి ఎలా కనిపిస్తున్నాం అని అడిగాడు డేవిడ్. మనుషుల్లా అయితే కనిపించడం లేదు అంది సీరియస్గా. డేవిడ్ కోపంగా గౌరీ దగ్గరికి వెళ్తుంటే విక్రమ్ ఆపి చూడు సిస్టర్, మీ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. తన్ని ఫస్ట్ టైం చూడగానే నచ్చింది, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తూ. విక్రమ్ మాటలకి అక్షర షాక్ అయింది. గౌరీ విక్రమ్ వైపు కోపంగా చూస్తూ
మీరు ప్రేమిస్తే సరిపోతుందా, తనకి ఇష్టం ఉండొద్దా అంది. విక్రమ్ అక్షర వైపు తిరిగి నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. విక్రమ్ అడిగిన దానికి అక్షర నిర్ఘాంతపోయింది. ఒకరోజు పరిచయానికే ఇష్టం అని ఎలా చెప్తాం? అలా అని ఇష్టం లేదు అని చెప్పలేదు. ఎందుకో ఆ మాట అనుకోవడానికి కూడా ఆమె మనసు ఒప్పుకోవడం లేదు. అలా ఎందుకు అవుతుందో ఆమెకి అర్థం కాక అయోమయంగా విక్రమ్ వైపు చూస్తే తన వైపు ఆశగా చూస్తూ కనిపించాడు. చూడండి, మీరు ఎవరో ఏంటో తెలుసుకోకుండా మీరంటే ఇష్టమని ఎలా చెప్తుంది? అయినా మీ డబ్బున్న వాళ్ళని నమ్మలేము అంది గౌరీ కోపంగా. మీకు అంత అనుమానం ఉంటే నా గురించి చెబుతాను. నేను మీరు పనిచేసే మాల్కి ఓనర్ అనగానే ఈసారి గౌరీ షాక్ అయింది. తదేకంగా విక్రమ్ని చూస్తుంటే మళ్ళీ విక్రమ్ మాట్లాడుతూ ప్లీజ్ సిస్టర్, తనంటే నాకు చాలా ఇష్టం. తనని నేను బాగా చూసుకుంటాను అన్నాడు. విక్రమ్ మాటలకి తేరుకొని నాకు ఇష్టం లేదు అంది. ఏం, ఎందుకు అని కోపంగా అడిగాడు డేవిడ్. గౌరీ విక్రమ్ వైపు చూసి రోజుకొక అమ్మాయితో తిరిగే మీకు నా ఫ్రెండ్ సెట్ అవ్వదు. పైగా తను కలర్ తక్కువ. మీలాంటి హ్యాండ్సమ్ పక్కన తను సూట్ అవ్వదు. అలాంటిది మీరు తన్ని పెళ్లి చేసుకొని ప్రపంచానికి పరిచయం చేస్తారు అని నమ్మడానికి నేనేమి వెర్రిదాన్ని కాదు అంది కోపంగా. ఆమె మాటలకి విక్రమ్ మొహంపై ఎవరో చాచిపెట్టి కొట్టినట్టు అనిపించింది. గతంలో జరిగిన దానికి ఇప్పుడు గౌరీ అడుగుతున్నట్టు అనిపించింది. విక్రమ్ మొహం బాధగా మారిపోయి తలదించేశాడు. గౌరీ మాటలకి విక్రమ్ బాధపడ్డం చూసి ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని అరిచాడు డేవిడ్. తెలుసు, తెలిసే మాట్లాడుతున్నాను అని కోపంగా చెప్పి అక్షర చేతిని పట్టుకొని తీసుకువెళ్ళిపోతుంటే విక్రమ్ అక్షర చేతిని పట్టుకున్నాడు. గౌరీ వెనక్కి తిరిగి వదలండి తన చేతిని అంది. అప్పటి వరకు బాధగా ఉన్న విక్రమ్ ఒక్కసారిగా సీరియస్ మోడ్లోకి మారిపోయి అక్షరాని గట్టిగా తన వైపు లాక్కున్నాడు. విక్రమ్ లాగిన ఫోర్స్కి గౌరీ చెయ్యి విడిపోయి విక్రమ్కి బల్లిగా అతుక్కుపోయింది అక్షర. హేయ్, వదలండి తన్ని అని అరుస్తుంటే హుష్ అంటూ గౌరీ వైపు ఉరిమి చూశాడు. అప్పటి వరకు సాఫ్ట్గా ఉన్న విక్రమ్ సడన్గా సీరియస్గా మారిపోయేసరికి విక్రమ్ చూపుకి భయపడి నోరు మూసేసి భయంగా విక్రమ్ వైపు చూసింది. నేను తనని నా దగ్గరికి తెచ్చుకోవడం నాకు చిటికలో పని. కానీ నిన్ను మర్యాదగా అడిగాను తనని నాకు ఇచ్చేయమని. నువ్వు ఇవ్వను అంటే వదిలేస్తాను అనుకున్నావా? నెవర్, షీ ఈజ్ మైన్ అంటూ అక్షర నడుం చుట్టూ చేయి వేసి తనలో అదుముకున్నాడు. అక్షర విక్రమ్ వైపు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంది తప్ప దూరం జరగడం లేదు. నీకు నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. నీ పర్మిషన్తో నాకు పని లేదు. ఇక్కడ నేను కొన్ని రోజులు ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను. వెళ్తూ వెళ్తూ తనను కూడా తీసుకువెళ్ళిపోతాను. ఇది ఫిక్స్. మీరు కూడా ఫిక్స్ అయిపోండి. నేను ఒప్పుకోను. మీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని తడబడుతూ అంది. డేవిడ్ గౌరీ దగ్గరికి వెళ్తుంటే విక్రమ్ ఆపేస్తూ ఇస్తావా, ఇవ్వు అన్నాడు సైడ్ స్మైల్తో. ఆ నవ్వులో తెలుస్తుంది తను విక్రమ్ని ఏమీ చేయలేదు అని. గౌరీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి అక్షర వైపు చూశాడు. గుడ్లు బయటకి వచ్చేసేలా విక్రమ్ వైపే చూస్తుంటే ఆమెకి చిన్న స్మైల్ ఇచ్చి దీనికే ఇలా అయిపోతే ఎలా, ఇంకా ముందు ఉంది, అప్పటికి దాచుకో అని కన్ను కొట్టాడు. వెంటనే విక్రమ్ని విడిపించుకొని దూరం జరిగింది. గౌరీ డేవిడ్ విక్రమ్ వైపు కోపంగా చూస్తూ అక్షరాన్ని తీసుకొని తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది. సార్, ఫైర్ బ్రాండ్లో ఫైర్ అయిపోయినట్టుంది అని వెళ్తున్న గౌరీని నవ్వుతూ చూశాడు. అవును అమ్మా, బుజ్జి అంటే ఎక్కువ చేస్తుంది అన్నాడు. అయినా నన్ను సీరియస్ అవ్వద్దు అని చెప్పి మీరు గౌరీకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఏంటి సార్ అని అడిగాడు. అభినయని నా నుండి దూరం చెయ్యాలని చూస్తే నా రియాక్షన్ ఇలానే ఉంటుంది. ఇక నుండి మీ మేడంకి నా స్వీట్ టార్చర్ చూపిస్తా అంటూ రూమ్కి వెళ్ళాడు. అక్షరాని హక్ చేసుకున్నప్పుడు ఆమె ఒంటి పరిమళం ఇంకా విక్రమ్పై ఉండడంతో గాఢంగా పిలుస్తూ ఈరోజు స్నానం చేయనక్కర్లేదు అనుకొని బెడ్పై పడిపోయాడు. అక్షరాని తీసుకొని తన ఫ్లాట్కి వెళ్ళిన గౌరీ అక్షర వైపు కోపంగా చూస్తుంటే అక్షర తలదించుకుంది. చూసావా, నువ్వు పాపం అని వంట చేస్తే వాడు నీకే ఎసరు పెట్టాడు అంది కోపంగా. సారీ గౌరీ, ఇలా అవుతుంది అనుకోలేదు అంది తలదించుకొని. కొరివి తెచ్చి తలపై పెట్టావు కదే. అతని కాన్ఫిడెంట్ చూస్తుంటే నిన్ను వదిలిపెట్టేలా లేడు. అతన్ని ఎదిరించి మనమేం చెయ్యలేం అని ఆలోచిస్తుంది. తీసుకోబోతుంది విక్రమ్ బావగారు కాల్ చేశారా? వర్షి బావగారిని పదే పదే అడుగుతుంది అంది.
వర్షి బంగారం, బిగ్ డాడీ కొంచెం బిజీరా, తర్వాత కాల్ చేస్తాడు, ఓకేనా అన్నాడు. నో, నీ ఫోన్ ఇవ్వు, నాను కాల్ చేత్తా అంటూ క్రిష్ ఫోన్ తీసుకొని బెడ్రూమ్లోకి పరిగెత్తింది బుడిబుడి అడుగులతో. విక్రమ్ వర్షితో మాట్లాడినా చాలు అని వదిలేశారు. రూమ్కి వెళ్ళిన వర్షి విక్రమ్కి కాల్ కలిపింది. సీరియస్గా డ్రైవ్ చేస్తున్న విక్రమ్ రెండవసారి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు గంభీరంగా. బిగ్ డాడా నేను అనగానే వర్షి కార్ సైడ్కి ఆపి చెప్పు స్వీటీ అని స్వీట్గా పిలిచాడు. ఇప్పటి వరకు కోపంతో ఊగిపోయిన విక్రమ్ సడన్గా ప్రశాంతంగా మాట్లాడుతుంటే అక్షర ఆశ్చర్యపోయింది. అందులోనూ అతను స్వీటీ అని స్వీట్గా మాట్లాడుతుంటే అతని వైపు చూసింది. పైగా అతను ఒక గర్ల్తో మాట్లాడుతున్నాడు అని అర్థమైంది. వర్షి కాల్ చేయడంతో విక్రమ్ కోపం ఎగిరిపోయింది. పెదవులపై ఆటోమేటిక్గా చిరునవ్వు వచ్చి చేరింది. చిరునవ్వుతో మాట్లాడుతున్న విక్రమ్ వైపు కొరకొరా చూస్తుంది అక్షర. వర్షితో మాట్లాడుతున్న విక్రమ్ అనుకోకుండా అక్షర వైపు చూశాడు. అతని వైపు కోపంగా చూస్తూ నోట్లో ఏదో గొనుక్కుంటుంది. ఫస్ట్ అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమయ్యి చిన్నగా నవ్వుకున్నాడు. ఆమెను ఏడిపించాలి అని ఫిక్స్ అయ్యాడు. మరి విక్రమ్ అక్షరాకి ఏ విధంగా మెంటల్ తెప్పిస్తాడో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.